గ్రేప్ జ్యూస్ చేస్తున్నానండి. మనకు ఒక గ్లాసు గ్రేప్ కావాలంటే ఇందులోకి ఎటువంటి 4-5 తీసుకోవాలండి. శుభ్రంగా కడిగి తీసి, మనం గ్రేప్ ఇలాగా తినలేము కాబట్టి చాలా పుల్లగా ఉంటాయి కాబట్టి జ్యూస్ చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుందండి. సులువుగా తాగొచ్చు. ఈ పుల్లగా ఉంటాయి కాబట్టి ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ లేకపోతే అసలు తాగలేము. చక్కగా ఉంటుంది జ్యూస్ చేసేసిన తర్వాత. ఇవి సరిపోతాయండి ఒక గ్లాసు జ్యూస్కి. రెండు మూడు సార్లు కడగాలి బాగా. శుభ్రంగా కడిగిన కాయలండి. మళ్ళీ ట్యాప్ వాటర్తో కడుగుతాం కాబట్టి కొంచెం తాగే నీళ్ళతో కూడా కడగాలి. ఈ తాగే నీళ్ళతో కాబట్టి డైరెక్ట్ మిక్సీలో వేసి చేసుకోవచ్చండి. ట్యాప్ వాటర్ అయితే నీళ్ళు పూర్తిగా వడకట్టాలి. మూత పెట్టి మిక్సీ వేసుకోవాలి. జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఒక గిన్నె తీసుకోవాలి, ఒక జాలి గిన్నె తీసుకోవాలండి. ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే చిక్కగా ఉంటుంది, తాగలేము. ఒక గ్లాసు వాటర్ వేసుకుంటే కొంచెం పలసగా ఉండి తాగడానికి సులువుగా ఉంటుంది. దీనిలో చక్కెర అది కలపకండి, న్యాచురల్గా తాగితేనే మంచిది. చిన్నపిల్లలకి చక్కెర అది కలిపి ఇవ్వకండి, వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది. ఎక్కువగా చక్కెర వేయమంటారు. దాన్ని న్యాచురల్గానే మనం అలవాటు చేస్తే వాళ్ళకి ఇప్పటి నుంచి అలవాటు అవుతుంది. జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఒక గ్లాస్ తీసుకుని గ్లాసులో పోసుకోవాలి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా హెల్తీ గ్రేప్ జ్యూస్ అండి ఇది. చాలా బాగుందండి. పులుపు అంత ఎక్కువ ఏమి లేదు, నీళ్ళు పోసాను కాబట్టి. వారంలో 2 సార్లు 3 సార్లు తాగండి.